హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇంకా అన్నం తినడానికైతే కూర్చున్నాండి. ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు, మా వారైతే వచ్చిరనమాట. నేను ఆయన ఇద్దరం కలిసి రైస్ అయితే తింటామనేసి కూర్చున్నామన్నమాట. ఇంకా ఈ పప్పు అయితే నేను యూట్యూబ్లో పెట్టాను, ఎలా చేయాలి అనేది షార్ట్లో పెట్టానమాట. చూడండి తప్పకుండా. సూపర్ అంటే సూపర్గా ఉందండి. పప్పు మంచి కుదిరిందనమాట, మంచి కూసింది కుదిరి, అసలు అంతా సూపర్గా ఉంది. ఇంకా ఈ పప్పులోకి అయితే నేను ఆ మ్యాంగోస్ చూడండి, మ్యాంగోస్ అయితే సూపర్ ఉందనమాట. బంగినపల్లి మామిడి పండు అంటారుగా అదనమాట. మస్తు తీయగా బాగుంది. దాన్ని అయితే కట్ చేసి ఎందుకు పెట్టిందో మీకు చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి, చెప్తాను నేను. ఇంకా ఇంకా మా ఆయనకైతే ఫస్ట్ ఆయనకి రైస్ పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే మస్తు ఆకలి అవుతుందనమాట. ఇవాళ కొంచెం లేటుగానే తింటున్నా, పొద్దుగాల ఫ్రైడే కదా, ఎక్కువ పని ఉంది. ఇంకా అన్నీ చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా అన్నం అయితే పెట్టుకొని తినేసి ఆ తర్వాత కొద్దిసేపు అయితే పడుకుంటా అనమాట. అన్ని పనులు పెండింగ్ పెట్టుకొని మనం అన్నం తిన్నామంటే ఇక అది మనశ్శాంతిగా ఉండదన్నమాట. అందుకనేసి అన్నీ అయిపోయినాక ఎంత లేట్ అయినా అవ్వనియండి, లాస్ట్కు తింటా అనమాట అన్నము. ఇంకా పప్పు అయితే వేసుకుంటున్నా. నిజంగానండి పప్పు అయితే మస్తు టేస్ట్గా ఉంది. గోంగూర పప్పు అంత బాగుంటుందండి. ఏ ఆకుకూరకు అంత టేస్ట్ ఉండదు, గోంగూరకైతే మస్తు టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎందులో వేసినా తినాలనిపిస్తుంది అనమాట. పప్పులో వేసుకోవచ్చు, మనం ఎండు చేపల్లో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది అనమాట. ఈ గోంగూర పప్పు మామిడి పండు మనం సైడ్ డిష్గా పెట్టుకొని ఈ పప్పులో మామిడి పండ్లు తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇక్కడనైతే చెన్నైలో మా వారు నేర్పించారనమాట. ఇది నాకు తెలియదు, మామిడి పండ్లు రైస్లో తినడం మంచిగా.